తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది. రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. తెలంగాణ రైతు భరోసాకు సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులకు పంట పెట్టుబడి సహాయం కోసం ఎకరానికి 12,000 రూపాయలను 2 విడతలుగా అందజేయనుంది ప్రభుత్వం. మొదటి విడతగా 6,000 రూపాయలను ప్రస్తుతం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఎకరం వరకు ఉన్నటువంటి రైతులకు జమ చేయడం జరిగింది. ఇక రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడని వారికి రైతు భరోసా పడని వారు ఇలా చేయండి. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పథకాన్ని అయితే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక 26వ తేదీన ప్రారంభమైనటువంటి రైతు భరోసా పథకం రాష్ట్రంలోని మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నిధులను విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం 4 లక్షల మంది రైతులకు 593 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వారికి 27వ తేదీన రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడం జరిగింది. తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు ఫిబ్రవరి 5వ తేదీన పంట పెట్టుబడి సహాయం రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో ఎకరం వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా 6,000 రూపాయలను జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక 17.3 లక్షల మంది రైతులకు 533 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఫిబ్రవరి 5వ తేదీన రైతులకు పంట పెట్టుబడి సహాయంగా రైతు భరోసా పథకం ద్వారా ఎకరం వరకు ఉన్నటువంటి రైతులకు వారి ఖాతాల్లో నగదును జమ చేసింది ప్రభుత్వం. కాగా కొంతమంది రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని ఆందోళన చెందుతున్నారు. అయితే డబ్బులు జమ కానటువంటి రైతులు సంబంధిత ఏఈఓలకు తెలియజేస్తే వారు సాంకేతిక కారణాలు ఏమైనా ఉంటే పరిశీలించి ఆన్లైన్లో వాటిని సర్చ్ చేయనున్నారు. ఆ తర్వాత అర్హులైనటువంటి వారందరికీ ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి. ఇక కొత్త దరఖాస్తులకు రైతు భరోసా ఇప్పటివరకు అందలేదు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినటువంటి రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ కాలేదు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జనవరి 24వ తేదీ నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించడం జరిగింది. ఇక వ్యవసాయ అధికారులు వారి యొక్క పేర్లను ఆన్లైన్లో నమోదు చేశారు. అయినా కూడా వారికి ఇప్పటి వరకు రైతు భరోసా వారి యొక్క బ్యాంకు ఖాతాలలో జమ కాలేదు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రైతు భరోసా నిధులు కొత్త వారికి కూడా వస్తాయని అధికారులు అయితే చెప్తున్నారు. కొత్తవారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా అర్హత కలిగిన రైతులందరికీ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. జనవరి 27వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి రైతు భరోసా పథకం ఎకరం వరకు ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఈ రైతు భరోసా పథకం కింద తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరుల బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం నగదు రూపంలో జమ అవుతోంది. ఈ ఏడాది జనవరి 26వ తేదీన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. తొలి రోజు కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ కొంతమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మాత్రమే రైతు భరోసా నిధులు జమ కావడం జరిగింది. తిరిగి ఈ నెల 5వ తేదీన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ప్రక్రియను ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్. యాసంగి పెట్టుబడి సాయం బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు కింద ఎకరానికి ఏడాదికి 10,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అందేది.
దానిని కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా పథకంగా మార్చి ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించాలని ఇటీవల నిర్ణయించడం జరిగింది. ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నిధులను జమ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫిబ్రవరి 5వ తేదీన ఎకరం వరకు ఉన్నటువంటి రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి 6,000 రూపాయలను ప్రభుత్వం అందించింది. ఎకరం పైన ఉన్నటువంటి రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు గురువారం నుంచి జమ కావడం జరుగుతూ ఉంది. ఏమైనా సాంకేతిక కారణాల వల్ల ఎవరి ఖాతాలోనైనా రైతు భరోసా నిధులు జమ కాకుంటే అలాంటి వారి వివరాలు వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారు. ఆన్లైన్లో పొందుపరిచి అర్హత కలిగినటువంటి రైతులు అందరికీ కూడా రైతు భరోసా అందేటట్లు చూస్తామని అధికారులు చెబుతున్నారు. అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే ఎకరం వరకు భూమి ఉన్నటువంటి రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయడం జరిగింది. దశల వారీగా అందరికీ పంట పెట్టుబడి సాయం అందుతుంది. అర్హత కలిగిన బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కాకుంటే సంబంధించినటువంటి ఏఈఓను లేదా మండల వ్యవసాయ శాఖ అధికారి సంప్రదించాల్సి ఉంటుంది. వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నింటికీ కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించినటువంటి ఈ రైతు భరోసా పథకం రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 9,48,333 ఎకరాలకు 4,41,911 మంది రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 569 కోట్ల రూపాయల పంట పెట్టుబడి సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇక విడతల వారీగా రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకిచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలోనే చెల్లించేందుకు కృతనిశ్చయంతో ఉందని మంత్రి గారు తెలపడం జరిగింది. 3.94 లక్షల మంది రైతు భరోసాలో కోత విధించినట్లే తెలుస్తోంది. రైతు భరోసాల కోతలు నిజమేనని వ్యవసాయ శాఖ అంగీకరించింది. గత వానాకాలంలో బీఆర్ఎస్ ఇచ్చిన దానితో పోల్చితే ఈ యాసంగిలో ఎకరం వరకు ఉన్నటువంటి 3,94,232 మంది రైతులకు కోత పెట్టినట్లు వెల్లడించింది. రైతులు తగ్గారు, భూమి పెరిగింది అనే శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురితమైనటువంటి కథనానికి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి వివరణ ఇవ్వడం జరిగింది. గతంలో పోల్చితే భారీగా తగ్గినటువంటి రైతుల సంఖ్య వ్యవసాయ శాఖ వెల్లడి. రైతు భరోసాలో కోతలు నిజమేనని వ్యవసాయ శాఖ అంగీకరించింది. గత వానాకాలంలో బీఆర్ఎస్ ఇచ్చిన దానితో పోల్చితే ఈ యాసంగిలో ఎకరంలోపు 3,94,232 మంది రైతులకు కోత పెట్టినట్లు వెల్లడించింది. రైతులు తగ్గారు, భూమి పెరిగిందనే దానిపైన వ్యవసాయ శాఖ అధికారి వివరణ ఇవ్వడం జరిగింది. గత వానాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరం వరకు 22,55,181 మంది రైతులకు చెందినటువంటి 12,85,147 ఎకరాలకు 642.57 కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిపారు. ఈ యాసంగిలో ప్రస్తుతం ఎకరం వరకు 18,60,949 మంది రైతులకు చెందినటువంటి 12,21,820 ఎకరాలకు 610.91 కోట్ల రూపాయలను రైతు భరోసా చెల్లించినట్లు తెలపడం జరిగింది. గతంతో పోల్చితే ఈ యాసంగిలో సర్కారు 3,94,232 మంది రైతులకు కోత విధించగా 63,327 ఎకరాలకు కోత పెట్టడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు జమ కాని రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, త్వరలోనే అర్హులైనటువంటి రైతులందరికీ కూడా
రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేస్తామని ముఖ్యమంత్రి గారు వెల్లడించడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.